శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశివారు మీ ఇంటిలో ఉన్న వస్తువులు మీ జీవితాన్ని నాశనం చేయబోతున్నాయి అంటే నమ్మగలరా? అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల ప్రభావంతో ఈ 5 వస్తువులు మీ ఇంటిలో ఉంటే ఆరోగ్యం, ధనం, శాంతి అన్నీ దూరం అవుతాయి. ఇప్పుడు అర్జెంటుగా ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ ఇంటిలో ఉన్న ఆ 5 వస్తువులు ఏమిటో తెలుసుకోండి. వెంటనే బయటకు తీసేయండి, లేదంటే ఏరికోరి నష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు. వీడియో చివరిలో మేషరాశి వారికి శుభ ఫలితాలను తెచ్చే చిన్న రెమెడీ కూడా చెబుతాను, అసలు మిస్ అవ్వద్దు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశి ప్లస్ నక్షత్ర ప్రభావం. మేషరాశి వారు అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల్లో వారు. ఈ నక్షత్రాలు అగ్నితత్వానికి చెందినవి. ఇంటిలో అశుభ వస్తువులు ఉంటే ఈ అగ్నితత్వం నష్టాలను రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా 2025 అక్టోబర్ నెలలో గ్రహస్థితి వల్ల మేషరాశి వారికి శత్రుబల వృద్ధి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటిలో ఉండకూడని 5 వస్తువులు. పగిలిన అర్థం లేదా గాజు వస్తువులు. ఇది శని దోషాన్ని ఆకర్షిస్తాయి. మేషరాశి వారికి శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వెంటనే బయటకు తీసేయండి. చనిపోయిన వ్యక్తుల ఫోటోలు బహిష్కరణగా పెట్టడం. ఇది పితృదోషాలను కలిగిస్తుంది. మేషరాశి వారికి ఇది ఆరోగ్య సమస్యలను తెస్తుంది. పగిలిన గడియారం లేదా ఆగిపోయిన వార్చి. ఇది కాలదోషాలను సూచిస్తుంది. మేషరాశి వారు కొత్త పనులు ప్రారంభించాలి అనుకుంటే ఇది అడ్డంకిగా అవుతుంది. ఎరుపు రంగు చిరిగిన వస్త్రాలు. మేషరాశి వారు అగ్నితత్వానికి చెందినవారు. ఎరుపు రంగు దృష్టిగా ఉంటే కోపం, తలకిందు నిర్ణయాలు వస్తాయి. పాత ఉపయోగించని పాదరక్షలు. ఇవి రాహు దోషాలను కలిగిస్తాయి. మేషరాశి వారికి ఇది ప్రయాణాల్లో ప్రమాదాన్ని తెచ్చే అవకాశం ఉంటుంది. శుభ ఫలితాలు కోసం చిన్న రెమెడీస్. ప్రతి మంగళవారం ఉదయం గుడిలో హనుమాన్ చాలీస పఠించండి. ఎరుపు రంగు గులాబీ పువ్వులను హనుమంతుడి పాదాల వద్ద ఉంచండి. ఒక చిన్న నెయ్యి దీపం ఇంటి తూర్పు మూలలో వెలిగించండి. ఇది మేషరాశి వారికి శత్రుబలాన్ని తగ్గిస్తుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. మేషరాశివారు లక్షణాలు ప్లస్ ఇంటిలో వస్తువులు ప్రభావం. మేషరాశివారు ధైర్యవంతులు, స్పష్టత ఉన్నవారు. కానీ ఇంటిలో ఉన్న పగిలిన వస్తువులు, ఆగిపోయిన గడియారాలు వారి ఫోకస్ను చెదరగొడతాయి. కోపం పెరుగుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంటిలో శుభశక్తిని పెంచే 3 చిన్న మార్పులు. తూర్పు దిశలో ఎరుపు రంగు పుష్పాలు ఉంచండి. ప్రతి శనివారం నెయ్యి దీపం వెలిగించండి. గుడిలో అశ్విని నక్షత్రం వారికి ఓం అశ్విని దేవ్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. నక్షత్రం ఆధారంగా ప్రత్యేకమైన సూచనలు. నక్షత్రం తీసేయవలసిన వస్తువులు, శుభ మార్పులు. అశ్విని పగిలిన అద్దం, తూర్పు దిశలో గులాబీ పువ్వులు. భరణి చనిపోయిన వారి ఫోటోలు, శనివారం నెయ్యి దీపం. కృత్తిక పాత పాదరక్షలు, ఓం అంగాయ నమః అనే మంత్రం. మేషరాశివారి ఇంటిలో శాంతి కోసం 3 శుభశక్తి మార్గములు. గోమయంతో ఇంటి ప్రోక్షణ ద్వారా శుద్ధి చేస్తుంది. ఇది అగ్నితత్వం సమతుల్యత చేస్తుంది. తూర్పు దిశలో తులసి మొక్క పెంచడం. ఇది శుభశక్తిని ఆకర్షిస్తుంది. ప్రతి మంగళవారం ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మంగళ గ్రహ దోషాలను తగ్గిస్తుంది. ఇవి మేషరాశి వారి ఇంటిలో శాంతి, ఆరోగ్యం, ధన ప్రవాహం పెంచే మార్గాలు. ఇంటిలో వస్తువులు ప్లస్ గ్రహ దోష సంబంధాలు. వస్తువులు కలిగించే దోషాలు, ప్రభావాలు. పగిలిన అర్థం శని దోషం, ఆరోగ్య సమస్యలు. చనిపోయిన వారి ఫోటోలు పితృదోషాలు, కుటుంబ కలహాలు. పాత పాదరక్షలు రాహుదోషం, ప్రయాణాల్లో సమస్య. ఆగిపోయిన గడియారం కాలదోషం, అవకాశాలు చేజారడం. చిరిగిన ఎరుపు రంగు వస్త్రాలు మంగళదోషం, కోపం, తలకిందు నిర్ణయాలు. మేషరాశివారు తప్పక తీసుకోవాల్సిన 3 ఇంటి నియమాలు. ఇంటి తూర్పు దిశ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. రాత్రి 9 తర్వాత అద్దం చూసుకోకూడదు. ఇంటిలో ఎరుపు రంగు వస్తువులు పగిలితే వెంటనే తీసేయాలి. మేషరాశి వారికి శుభాన్ని తెచ్చే 3 శక్తివంతమైన వస్తువులు. ఎరుపు రంగు గోమేధిక రత్నం మంగళ గ్రహ శక్తిని పెంచుతుంది. తాబేటితో నీరు తాగటం శరీర శుద్ధి శక్తి పెరుగుతుంది. గుడిలో హనుమాన్ చాలీస పఠించడం శత్రుబలాన్ని తగ్గిస్తుంది. మరికొన్ని వస్తువులు ఏంటో చూద్దాం. పాత ఉపయోగించని వస్త్రాలు. ఇంటిలో నిల్వగా ఉన్న పాత బట్టలు, దుస్తులు ఇవి దరిద్రానికైతే దారి తీస్తాయనే చెప్పవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా పాత వస్తువులు, వస్త్రాలు ఇంట్లో ఏమీ ఉండకుండా చూసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు.
విరిగిన దేవతా విగ్రహాలు ఇవి శుభానికి దూరం చేస్తాయనే చెప్పాలి. దేవతలు కృప లేకుండా ఆర్థికంగా అయితే ఎదగలేరనే చెప్పవచ్చు. నల్ల రంగు నీటి బిందె లేదా బకెట్లు ఇవి మీ ఇంటిలో నెగిటివ్ వాతావరణాన్ని అయితే పెంచుతాయనే చెప్పాలి. మూలల్లో ఉన్న దుమ్ము జాలలు, ఇంటి మూలల్లో దుమ్ము జాలలు ఉండటం అంటే అసహనం మరియు అశుభ శక్తికి సంకేతం అనే చెప్పుకోవచ్చు. పాడైన ఉప్పు లేదా స్పైసెస్. ఉప్పు అంటే శుద్ధి, కానీ పాడైన ఉప్పు ఇంటిలో ఉండటం వల్ల శరీర శక్తి అయితే తగ్గిపోతుందనే చెప్పవచ్చు. మేషరాశి వారికి ఇది ఆరోగ్య సమస్యలకు అయితే దారి తీస్తుందనే చెప్పాలి. పాడైన స్పైసెస్, ఉప్పు బయట పడేయండి. పాడైన నాణాలు లేదా చిల్లర, డ్యామేజ్డ్ కాయిన్స్ ఆర్ కరెన్సీ. పాడైన నాణాలు, చిల్లర ఇంటిలో ఉండటం వల్ల లక్ష్మీ కృప తగ్గుతుంది. మేషరాశివారు ఆర్థికంగా ఎదగాలి అంటే ఈ పాత నాణాలను బయట పడేయాలి. వీటిని దానం చేయడం లేదా శుద్ధి చేసి వినియోగించండి. పాడైన పూజా సామాగ్రి, ఎక్స్పైర్డ్ ఆర్ స్పాయిల్డ్ పూజా ఐటమ్స్. పూజ సామాగ్రి అంటే శుభశక్తి, కానీ పాడైన పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు ఇంటిలో ఉండటం వల్ల దేవతల అనుగ్రహం అయితే తగ్గుతుంది. ఈ వస్తువులను వెంటనే ఇంటి నుంచి తీసేయండి. ఇంటిని శుభ్రంగా ఉంచండి. ముఖ్యంగా పగిలిన వస్తువులు, పాత బట్టలు, ఉపయోగం లేని వస్తువులు తొలగించండి. శుక్రగ్రహానికి అనుకూలమైన వస్తువులను ఉంచండి. తెలుపు, గులాబీ రంగు వస్త్రాలు, వెండి వస్తువులు, పరిమళభరితమైన పువ్వులు. ఇంటిలో వెండి గాజులు, గంధం, చందనం వస్తువులు ఉంచడం అయితే చాలా శుభప్రదం అనే చెప్పుకోవాలి. మనలో చాలామందికి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉంచకూడదు అని తెలిసినా సరే పాడైపోయిన వస్తువులను బయట పడేయకుండా ఇంట్లోనే ఉంచుతూ ఉంటాము. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీని ఎదుర్కొంటూ ఉంటాము. కాబట్టి వీలైనంత వరకు కూడా పాడైపోయిన వస్తువులు, ఇరిగిపోయిన అద్దాలు, చిరిగిపోయిన బట్టలు, పాత బట్టలు ఇటువంటివేవి కూడా అయితే ఇంట్లో ఉండకుండా చూసుకోవడమే చాలా వరకు కూడా మనకి శుభప్రదంగా అయితే చెప్పుకోవచ్చు. చాలామంది అంటారు, పగిలిన వస్తువులు, విరిగిన బొమ్మలు, పాడైపోయిన వస్త్రాలు ఇటువంటివన్నీ కూడా మనకి చాలా వరకు నెగిటివ్ ఎనర్జీని అయితే తీసుకొస్తూ ఉంటాయి. దీంతో మనం ఏ పని చేసినా కూడా ఎక్కువ నష్టాలు అనేవి చూడవలసి వస్తుంది. కానీ చాలామంది అంటారు పగిలిన వస్తువులు తీయడం అర్థం లేదు అని. కానీ శాస్త్ర ప్రకారం, గ్రహస్థితి ప్రకారం ఇవన్నీ మన జీవితంపై అయితే చాలా ప్రభావాలు అయితే చూపుతాయనే చెప్పవచ్చు. ఈ వీడియోలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శుభం.